7th class maths 11th chapter exponents and powers లో exercise 11.1 first question, find the value of 2 power 6. సో 2 power 6 వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు 2 వాల్యూస్ని 6 టైమ్స్ వేసి మల్టిప్లై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది వస్తుంది. రైట్ 2 వాల్యూస్ 2 ఇన్ హౌ మెనీ టైమ్స్ 6 టైమ్స్ 2 power 6 2 times 2 2 jar 4 4 2 jar 8 8 2 jar 16 16 2 jar 32 32 3 jar 64. So multiply చేస్తే 64 వస్తుంది. This is the first one answer. Next second one 9 power 3 or 9 cube, that is equal to 9 into 9 into 9. So 3 times చేసి మల్టిప్లికేషన్ చేస్తే 729 వస్తుంది. నెక్స్ట్ 11 స్క్వేర్ అంటే 11 into 11. సో 11 into 11 చేస్తే 121 వస్తుంది. నెక్స్ట్ 5 power 4 is equal to 5 into 5 into 5 into 4 624. That is the first question answer. Next second question, express the following in exponential form. సో ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాయాలి. సో ఇక్కడ చూడు 6 into 6 into 6 into 6. ఇక్కడ 6 అనేది ఉంది కదా, ఎన్ని టైమ్స్ ఉన్నాయి 1 2 3 4 ఉన్నాయి. సో 4 టైమ్స్ ఉంది కాబట్టి 6 to the power of 4 6 to the power of 4. సో 6 అనేది 4 టైమ్స్ ఉంది కాబట్టి 6 to the power of 4 రాస్తాం. నెక్స్ట్ టీ ఇంటూ టీ ఉంది 2 టైమ్స్ ఉంది కాబట్టి టీ పవర్ 2 ఆర్ టీ స్క్వేర్. నెక్స్ట్ బి ఇంటూ బి ఇంటూ బి ఇంటూ బి. సో 4 టైమ్స్ బి ఉంది కాబట్టి బి పవర్ 4. నెక్స్ట్ 5 into 5 into 7 into 7 into 7. ఇక్కడ 5 into 5 అనేది 5 into 5 అనేది ఇక్కడ 2 టైమ్స్ ఉంది కాబట్టి 5 స్క్వేర్ ఇంటూ 7 అనేది 3 టైమ్స్ ఉంది కాబట్టి 7 క్యూబ్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ 2 into 2 into a into a. 2 టైమ్స్ ఉంది కాబట్టి 2 స్క్వేర్ రాసుకున్నాం ఇంటూ ఏ 2 టైమ్స్ ఉంది కాబట్టి ఏ స్క్వేర్ నోట్ చేసుకున్నాం. సేమ్ మెథడ్ ఫోర్త్ వన్ ఆల్సో. ఏ వచ్చింది 3 టైమ్స్ ఉంది కాబట్టి ఏ క్యూబ్. సి అనేది 1 2 3 4 టైమ్స్ ఉంది కాబట్టి సి పవర్ 4. డి అనేది 1 టైమ్ ఉంది కాబట్టి ఇంటూ డి అంటే ఏ క్యూబ్ ఇంటూ సి పవర్ 4 ఇంటూ డి. దిస్ ఈజ్ థర్డ్ క్వశ్చన్, express each of the following numbers using exponential form. సో ఫస్ట్ వన్ 512కి ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో 512ని 2 2 jar 4 2 12 చేస్తే 2 2 jar 4. సో ఇక్కడ రిమైనింగ్ 1 ఉంటుంది, ఇక్కడ మళ్ళీ 1 తీసుకుంటే 11 అవుతుంది. 2 5 jar 10. సో 11 minus 10 is 1. సో మళ్ళీ 2 తీసుకుంటే 12 అవుతుంది. 2 6 jar 12. సో ఈ రకంగా 2 టేబుల్తో నెక్స్ట్ 3 టేబుల్ నెక్స్ట్ 5 టేబుల్ అలా చేసుకుంటూ వెళ్తే వస్తుందండి. నెక్స్ట్ సో ఫైనల్ ఆన్సర్ అనేది ఎలా వస్తుందంటే 512 is equal to, సో ఈ వాల్యూస్ అన్నీ వేసి మల్టిప్లికేషన్ చేసి సో ఎన్ని ఉన్నాయంటే 1 2 3 4 5 6 7 8 9. సో 9 కాబట్టి 2 to the power of 9. సో ఇలా వేస్తే ఇది సెకండ్ వన్ ఆన్సర్. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్ దిస్ ఇస్ ద సెకండ్ క్వశ్చన్. సేమ్ మెథడ్ వేసినామమ్మ. 7 టేబుల్తో క్యాల్కులేషన్ చేసినాం, వచ్చింది 7 క్యూబ్ వచ్చింది. ఇది సెకండ్ వన్ ఆన్సర్. సో ఇది మనకి రావాలంటే బాగా టేబుల్స్ రావాలి. నెక్స్ట్ దాంతోపాటు డివిజన్స్ బాగా వస్తే ఇది ఈజీగా అనేది వస్తుంది అంతే. కావాలంటే మీరు ట్రై చేయండి. దీన్ని 7తో మల్టిప్లికేషన్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది. ఇది కోషియంట్ వాల్యూని ఇక్కడ వేసుకుంటాం అనమాట. కావాలంటే ట్రై చేయండి. నెక్స్ట్ థర్డ్ వన్ ఆల్సో సేమ్. థర్డ్ వన్ ఫోర్త్ వన్ ఆల్సో సేమ్. ఒకసారి చెక్ చేసుకుంటున్నాం ఒకసారి. సో ఇది కూడా సేమ్. ఫస్ట్ 3 టేబుల్తో చేసినాం వచ్చింది. సో ఇవి ఏమంటే 1 2 3 4 5 6. సో 3 power 6. నెక్స్ట్ ఇక్కడ 5తో చేసినాము 5 power 5 అనేది ఉంది. ఇది ఫస్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ వన్ ఫోర్త్ వన్ ఆన్సర్. సో ఇవి ఎలా వచ్చిందంటే మీకు అంత కన్ఫ్యూజన్ ఉంటే రఫ్ పేపర్లు కానీ రఫ్ నోట్స్ కానీ మీరు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటే దీన్ని 3తో డివిజన్ చేయండి. సో 129ని 3తో మనం డివిజన్ చేసినామంటే రిమైండర్ 0 వస్తుంది. కోషియంట్ వాల్యూ ఈ వాల్యూ వస్తుందని దీన్ని ఇక్కడ రాసుకుంటాం. ఇంతే సింపుల్, అంతకు మించి ఇంకేం లేదు. దిస్ ఇస్ ద థర్డ్ వన్ ఫోర్త్ వన్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ది గ్రేటర్ నెంబర్ వేర్ ఎవర్ పాసిబుల్ ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. సో ఇచ్చిన క్వశ్చన్ నుంచి గ్రేటెస్ట్ వాల్యూ అంటే పెద్ద వాల్యూ ఏంటో మనం ఐడెంటిఫై చేయాలి. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది గ్రేటెస్ట్ వాల్యూ. సో 4 క్యూబ్ ఆర్ 3 power 4. సో ఈ 4 క్యూబ్ని 2 స్క్వేర్ హోల్ పవర్ 3గా నోట్ చేసుకోవచ్చు. దీన్ని యాజ్ ఇట్ ఈజ్ లాగా నోట్ చేసుకోవచ్చు. సో దీన్ని మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తే 2 స్క్వేర్ వాల్యూ ఈజ్ 4 వాళ్ళకి కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ సో 2 స్క్వేర్ హోల్ పవర్ 3 2 స్క్వేర్ పవర్ 3 చేసినామంటే సో దీన్ని మల్టిప్లికేషన్ 2 3 6 వస్తుంది. సేమ్ దిస్ వాల్యూ.
So దీని వాల్యూ 64, దిస్ వాల్యూ ఈజ్ 81. సో కంపేరింగ్ దిస్ టూ వాల్యూస్, 81 ఈజ్ ద బిగ్గెస్ట్ వాల్యూ, 64 ఈజ్ ద స్మాలెస్ట్ వాల్యూ. సో దాని క్వశ్చన్ తీసుకుంటే మనం ఇది వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వన్, దిస్ ఈజ్ ద సెకండ్ వన్. దిస్ ఈజ్ ద సెకండ్ వన్. 5 క్యూబ్ ఆర్ 3^5. సో 5 క్యూబ్ని 3 టైమ్స్ వేసి మల్టిప్లికేషన్ చేసినాం, 125 వచ్చింది. నెక్స్ట్ 3^5ని 3ని 5 టైమ్స్ వేసి మల్టిప్లికేషన్ చేస్తే 243 వస్తుంది. సో కంపారిజన్ చేస్తే దిస్ ఈజ్ ద హైయెస్ట్ వాల్యూ, దట్ ఈస్ 3^5 ఈజ్ ద గ్రేటెస్ట్ వాల్యూ, దిస్ ఈజ్ ద స్మాలెస్ట్ వాల్యూ. దాని సింబల్ అనేది యూజ్ చేసినాం. నెక్స్ట్ దిస్ వన్ ఈజ్ థర్డ్ క్వశ్చన్. 2^8 ఆర్ 8 స్క్వేర్. సో 2ని 8 టైమ్స్ వేసి మల్టిప్లికేషన్ చేయాలి. 2 అన్న వాల్యూని 8 టైమ్స్ వేయాలి, వేసి మల్టిప్లికేషన్ చేస్తే 256 వచ్చింది. 8ని 2 టైమ్స్ వేసి మల్టిప్లికేషన్ చేస్తే 8 8 64 వచ్చింది. సో ఇది హైయెస్ట్ వాల్యూ, దిస్ వన్. సో అప్పుడు దిస్ వాల్యూ ఇది వస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్స్ వేస్తున్నామంటే సో గ్రేటర్ దాన్ వాల్యూ వేస్తున్నాం. దిస్ ఇస్ ద గ్రేటర్ దాన్ సింబల్, గ్రేటర్ దాన్, దిస్ ఇస్ ద గ్రేటర్ దాన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఆల్సో సేమ్. సో ఐడెంటిఫై చేయాలి 10 స్క్వేర్. సో 10 స్క్వేర్ 2^100, సారీ 100 స్క్వేర్, ఇది నాట్ 10 స్క్వేర్, ఇది 10 స్క్వేర్ హోల్ స్క్వేర్గా నోట్ చేసుకోవచ్చు. 100ని 10 స్క్వేర్ హోల్ స్క్వేర్గా నోట్ చేసుకోవచ్చు. సో ఇది 2^100గా నోట్ చేసుకోవచ్చు. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 10^4 వస్తుంది, ఇది 2^100. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే దిస్ వాల్యూ, దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది. సో ఇది వేసుకున్నాం అనమాట, నోట్ చేసుకోండి. నెక్స్ట్ వన్ ఆల్సో, ఫిఫ్త్ వన్ ఆల్సో సేమ్, దాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని వేసుకున్నాం. నెక్స్ట్ అదే మాదిరి ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చింది. థర్డ్ క్వశ్చన్ మనం ఎలాగైతే ఐడెంటిఫై చేసామో సేమ్ అలాగే నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఫిఫ్త్ క్వశ్చన్ కూడా సేమ్ ఇంతకుముందు ఎలాగైతే మనం క్యాలిక్యులేషన్ చేసినామో అది క్యాలిక్యులేషన్ చేసుకుని మన వాల్యూస్ని ఎక్స్పోనెంట్స్ పవర్లో వేస్తే సరిపోతుంది. సో ఎక్స్ప్రెస్ ది ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ పవర్స్ ఆఫ్ దేర్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో 5 ఫ్యాక్టర్స్ రాయాలి. సో నోట్ చేసుకున్నాము. సో ఇవి రావాలంటే మనకి మళ్ళీ చెప్తున్నాను, టేబుల్స్ బాగా రావాలి, తర్వాత డివిజన్స్ బాగా వస్తే మనకు కావాల్సింది ఈజీగా ఉంటుంది, లేదంటే చాలా టఫ్గా ఉంటుంది. సో ఈ వాల్యూస్ మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ సింపుల్గా ఫస్ట్ 2 టేబుల్తో క్యాలిక్యులేట్ చేయాలి, తర్వాత 3 టేబుల్తో క్యాలిక్యులేట్ చేయాలి, తర్వాత 5 టేబుల్తో, నెక్స్ట్ 7 టేబుల్తో. సో అలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోతే ఈజీగా ఉంటుంది. సో కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుందమ్మా. మనకు తెలిసిన వాల్యూస్తోనే క్యాలిక్యులేషన్ అనేది చేస్తే సరిపోతుంది. దిస్ వన్ ఫస్ట్ వన్ ఆన్సర్, సెకండ్ వన్ ఆన్సర్. నెక్స్ట్ దిస్ ఇస్ ద థర్డ్ వన్ ఆన్సర్ అమ్మా. సో రాయడమే కాబట్టి ఒకసారి మీ చెక్ చేసుకొని నోట్ చేసుకుని దిస్ ఈజ్ ద థర్డ్ వన్ ఆన్సర్, థర్డ్ క్వశ్చన్ ఆన్సర్, థర్డ్ క్వశ్చన్ ఆన్సర్. దిస్ వన్ ఈజ్ ఫోర్త్ వన్ ఆన్సర్, ఫోర్త్ వన్ ఆన్సర్ దిస్ వన్. సో వీ హ్యావ్ టు రైట్ డౌన్ యువర్ ఆన్సర్స్. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతుంది. ఇది ఆల్రెడీ ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇది ఇక్కడేం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదమ్మా. క్వశ్చన్ సింప్లిఫై చేయాలి. 2 × 10 క్యూబ్. సో 2 × 10 క్యూబ్ అంటే ఏంటి? 10 క్యూబ్ వాల్యూ 10ని 3 టైమ్స్ వేసి మల్టిప్లై చేస్తే ఏమొస్తుందంటే 1000 వస్తుంది. సో 2 × 1000 ఈజ్ 2000. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్ 7 స్క్వేర్ × 2 స్క్వేర్. సో దీని పవర్లో సేమ్గా ఉన్నాయి కాబట్టి ఏ విధంగా రాసుకుంటే 7 × 2 హోల్ స్క్వేర్గా నోట్ చేసుకున్నాం. దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే 2 7 = 14 స్క్వేర్ని కూడా స్క్వేర్ నోట్ చేసుకున్నాం. సో 14 స్క్వేర్ అంటే 14 × 14 2 టైమ్స్ వేసి మల్టిప్లై చేస్తే 196 అనేది వస్తుంది దీని ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ వన్ 2 క్యూబ్ × 5, 2 క్యూబ్ × 5. సో 2 క్యూబ్ వాల్యూ ఈజ్ 8 × 5, 8 5 are 40. ఫోర్త్ వన్ 3 × 4^4, 3 × 4^4. సో 4^4 వాల్యూ ఈజ్ 256. సో ఈ 2ని మల్టిప్లికేషన్ చేస్తే 768 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడు, జీరోతో ఏ వాల్యూని మల్టిప్లికేషన్ చేసినా either any biggest value or any smallest value, we get the result is also 0. అంటే జీరోతో ఎంత పెద్ద వాల్యూలో మల్టిప్లికేషన్ చేసినా ఎంత చిన్న వాల్యూలో మల్టిప్లికేషన్ చేసినా సో మనకి 0 అనే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ అమ్మ, దిస్ ఇస్ ద సిక్స్త్ వన్, నాట్ ఫోర్త్ వన్, సిక్స్త్ వన్. ఫోర్త్ వన్ కంప్లీట్ అయింది, ఫోర్త్ వన్ ఫిఫ్త్ వన్ కంప్లీట్ అయింది. ఇది సిక్స్త్ వన్ 5 స్క్వేర్ × 3 క్యూబ్. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 25 × 27. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 675 వచ్చింది. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ 2 to the power of 4 × 3 స్క్వేర్ క్యాలిక్యులేట్ చేస్తే 144 వస్తుంది. నెక్స్ట్ ఎయిత్ వన్ ఆల్సో దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందంటే 90,000 అనేది వస్తుంది. సెవెంత్ క్వశ్చన్ ఆల్సో సింప్లిఫై -4 హోల్ క్యూబ్. సో -4ని 3 టైమ్స్ వేసి మల్టిప్లికేషన్ చేస్తే -64 వస్తుంది. సో మైనస్ × మైనస్ ప్లస్, ప్లస్ × మైనస్ మైనస్ వస్తుంది కాబట్టి మైనస్ తీసుకున్నాం. 4 4 = 16, 16 4 = 64. సేమ్ దీన్ని కూడా మల్టిప్లికేషన్ చేసినాము.
-3 ఇంటూ -2 వాల్యూ ఈజ్ -8. సో మల్టిప్లికేషన్ చేస్తే 24 వస్తుంది. సో దీన్ని క్యాలిక్యులేట్ చేసేసి ఈ వాల్యూ వస్తుంది, దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఈ వాల్యూ అనేది వస్తుంది. సేమ్ మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ 8th క్వశ్చన్, కంపేరింగ్ ది ఫాలోయింగ్ నెంబర్స్. సో ఆ వాల్యూస్ని కంపారిజన్ చేసి ఏది బిగ్గెస్ట్ వాల్యూను ఏది స్మాలెస్ట్ వాల్యూను ఐడెంటిఫై చేస్తే చాలు. సో ఆ వాల్యూస్ని మనం క్యాలిక్యులేట్ చేసి వేస్తే ఆన్సర్ వస్తుంది. దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ ఆన్సర్, 8th క్వశ్చన్. సో వీ హ్యావ్ టు చెక్ యువర్ ఆన్సర్స్. దట్ ఈస్ ద 8th క్వశ్చన్. 8th క్వశ్చన్ ఆన్సర్స్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్, దిస్ ఇస్ ద సెకండ్ వన్ ఆన్సర్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి.